కృతజ్ఞత కూడా అదే విధంగా తెలపాలి. కృతజ్ఞత తెలపడం అంటే ఏంటంటే ఆయన గురించి తెలియని వారికి యేసు ప్రభు గురించి చెప్పడం. అదే గుడివాడు చేశాడు. పరిసయ్యులు అందరూ కూడా వాళ్ళకి గర్వం ఎంతవరకు వెళ్ళిందంటే యేసు ప్రభువే పాపి దుష్టుడు దేవుడి నుంచి వచ్చిన వాడు కాదనేంత వాళ్ళకి వెళ్ళింది. ఎందుకని? వాళ్ళకే దేవుడి గురించి తెలుసు, వాళ్ళకే ధర్మశాస్త్రం తెలుసు అనేటువంటి గర్వంతో దేవుడినే దేవుడు కాదనేటువంటి స్థితికి చేరుకున్నారు. కాబట్టి గర్వం అనేది చాలా ప్రమాదకరం. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనకి పోగొట్టుతుంది. మన ఇద్దరు దేవుడు ఎన్నుకున్నాడంటే కారణం ఏంటి? ఆమె దేవుడు తల్లి అయినప్పుడు ఏమని చెప్పింది? నేను ప్రభు దాసరాలని చెప్పింది. దేవుడు మోసేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఇంకెవరితో మాట్లాడలేదు. నువ్వెందుకు అతనితో అలా మాట్లాడుతావు అన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మోసే అంతా వినమ్ర హృదయుడు ఈ ప్రపంచంలో భూమి మీద ఎవడో కొట్టలేదు. ఎన్ని చేసినా కానీ దేవుడి దగ్గర మనుషుల దగ్గర తలంచుకునే బతికాడు. అంతే గుడివాడు కూడా అదే చెప్తూ ఉన్నాడు. గుడివాడు ఉన్నటువంటి గొప్ప గుణాలు ఏంటంటే దేవుడి కోసం నిలబడ్డాడు, నిజాయితీ పరుడు, అదేవిధంగా వినమ్ర హృదయుడు, గర్వమైనటువంటి మనిషి. అడుక్కునే వాడిని నేనే చెప్పాడు. యేసు ప్రభు కోసం ఎలా నిలబడ్డాడంటే యేసు ప్రభు పాపి దుష్టుడు అంటే అతను తట్టుకోలేక ఏమన్నాడు? ఒక పాపి యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని చేయడు. ఎందుకనంటే యేసు ప్రభు దేవుడి నుంచి వచ్చాడు, దేవుడు కాబట్టి అద్భుతాన్ని చేశాడు, దేవుడు కాకపోతే చేయలేడు. ఒక పుట్టుగుడ్డు వాడిని దుష్టుని ఇవ్వడం ఈ భూమికి ఎప్పుడు కూడా చూడలేదు. కాబట్టి అతడు దేవుడు అని చెప్పి ఆ యొక్క గుడ్డివాడు ఎవరికి సువార్తను ప్రకటించాడు? ధర్మశాస్త్ర బోధకులకి, గురువులకి, పరిసయ్యులకి. వాళ్ళందరూ కూడా కోపంతో ఆయన వెలివేసినా కానీ సంతోషం వెళ్ళిపోయాడు. ఎందుకని? ప్రభు కోసం ఏదైనా కూడా భరించడానికి సిద్ధపడ్డాడు. అందుకే యేసు ప్రభు గుడ్డివాడిని ఎన్నుకుంటా వెళ్ళి అతని విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో నేనే దేవుడిని, నేనే మెస్సీయని, మనిషి కుమారుడు అవతారంలో ఉన్నానని ప్రభు అతనికి బయలుపరుచుకున్నాడు. కాబట్టి విశ్వాసులారా, దేవుడు మనకి కనపడాలంటే, ఆయన మహిమ మనకి కనపడాలంటే ముందుగా గుడ్డివాళ్ళని మనం ఏం చేయాలి? ప్రభు కోసం నిలబడాలి. ఆదివారం వచ్చినప్పుడు దివ్య పూజ